For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. బ్రిటన్లో నిన్న పార్లమెంటరీ ఎన్నికల్లో ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో భారత సంతతి ప్రధాని రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ నుంచి పోటీ చేయగా లేబర్ పార్టీ నుంచి కైర్ స్టార్మర్ బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ కైర్ స్టార్మర్ లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఐపీఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం లేబర్ పార్టీకి భారీ మెజారిటీ సాధిస్తుందని, రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోతుందని తెలిపింది. 650 సీట్ల పార్లమెంటులో లేబర్ పార్టీ 410 సీట్లు గెలుచుకుంటుందని పోల్ తెలిపింది. కన్జర్వేటివ్ సునక్ పార్టీకి 131 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పీఎం రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ గత 14 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోవడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. గత 5 ఏళ్లలో కన్జర్వేటివ్ పార్టీ 4 సార్లు ప్రధానిని మార్చింది. బ్రిటన్లో జరిగిన గత 6 జాతీయ ఎన్నికల్లో 2015 ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రమే తప్పుగా ఉన్నాయని చెప్పవచ్చు. హంగ్ పార్లమెంట్ వస్తుందని సర్వే అంచనా వేయగా ఆ సమయంలో కన్జర్వేటివ్లు మెజారిటీ సాధించారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మేలో ముందస్తు ఎన్నికలను ప్రకటించారు. అప్పుడు లేబర్ పార్టీ కంటే కన్జర్వేటివ్లు దాదాపు 20 పాయింట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో స్కోర్లలో తేడాను తగ్గిస్తాయని సునాక్ ఆశించారు. కానీ అది వ్యతిరేక ప్రభావాన్ని చూపింది. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి అందరి దృష్టి ప్రధానమంత్రి కన్జర్వేటివ్ పార్టీతో పాటు లేబర్ పార్టీ అభ్యర్థి ప్రతిపక్ష నేత కైర్ స్టార్మర్ పై పడింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన మ్యాక్స్ టీవీ తెలుగు ఛానల్.